ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. సంపద బాగా ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు బాగా తక్కువగా ఉంటాయి. ఏదైనా కొనాలన్నా కూడా యోగప్రదమైన కాలం. రాజపూజ్యం 6, అవమానం 6, ఈ రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి గౌరవం, ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానం వస్తుంది. కుటుంబానికి మద్దతుగా ఉంటారు. అన్ని ప్రయత్నాలలో కూడా విజయం సాధిస్తారు. సంతానం అభివృద్ధి ప్రదంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి సుఖ సౌఖ్యాలు దొరుకుతాయి. గడిచిన చాలా సంవత్సరాలుగా పడుతున్న కష్టానికి గుర్తింపు, గౌరవ సన్మానాలు కలుగుతాయి. ఆదాయం, ఉద్యోగం పెరుగుతాయి. వ్యాపారంలో విజయం ముందంజ వేస్తారు. పెళ్లి కాని వారికి శుభయోగం, ఖచ్చితంగా పెళ్ళవుతుంది. ఇతరుల పట్ల సానుకూల ధోరణి, ఉపకార స్వభావంతో దయాగుణం కలిగి ఉంటారు. మీకు గౌరవం ఇస్తూ మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని మీ నుండి మంచి ఆశించే వ్యక్తులు ఉంటారు. మీరంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు మీకు మిత్రుడు అవడం మీ అదృష్టం. మీకు అన్ని విధాలుగా సహాయం చేసే మిత్రుడు మీ విజయానికి కారణమవుతారు. ఈ రాశి వారికి అష్టమందు శని సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. స్వయం కృషితో అనేక మార్గాలలో అవకాశాలను వెతుక్కుని ముందడుగు వేసే అవకాశం లభిస్తుంది. మీలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి బయటికి వచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఇతర వ్యక్తుల అవసరాలు తీర్చేవారిలా వారికి సహాయం చేయగలుగుతారు. రాజకీయ నాయకులు, న్యాయవాదులు వారి ఆలోచనతో ఉన్నత స్థితిని పొందుతారు. ప్రభుత్వ అధికారుల మన్ననలు పొందుతారు. శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. భగవంతునిపై విశ్వాసంతో కష్టపడి పనిచేస్తూ జీవనమున పురోగమనము సాధిస్తారు. కుటుంబ సభ్యులు ఇతరులను ప్రేమగా దయతో చూస్తారు. ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనసుని ఆధీనంలో పెట్టుకోవాలి. దైవం పట్ల నమ్మకం, ధర్మం పట్ల విశ్వాసం, భక్తి పెరుగుతుంది. పెద్దలు చూపిన మార్గంలో నడుస్తారు. కీర్తిని పెంచుకుంటారు. సోదరులు, స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మీకు ఎల్లప్పుడూ కలిసి వచ్చే అంశం. ఈ రాశి వారికి గౌరవం బాగుంటుంది. మధ్యలో కొన్ని ప్రతికూలమైన ప్రతిబంధకాలు కలుగుతాయి, కానీ అవన్నీ నెమ్మదిగా తొలగుతాయి. హఠాత్ పరిణామాలు, ఇబ్బందులు కలుగుతాయి, కానీ వాటిని అధిగమిస్తారు. హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర ఆరాధన చేసిన యోగప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 2. వీరికి గురువారం యోగప్రదంగా ఉంటుంది.